కేరళలో సంచలనం సృష్టించిన మలయాళ చిత్ర పరిశ్రమ కుదిపేసిన లైంగిక దాడి జరిపిన కేసులో ఎర్నాకుళం కోర్టు సోమవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. నటి అహరణ కిడ్నాప్ ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ ను నిర్దోషిగా ప్రకటించింది. దాదాపు 9 ఏళ్ల పాటు నడిచిన ఈ కేసులో దిలీప్ పై ఉన్న ఆరోపణల నుంచే ఆయనకు కోర్టు విముక్తి కల్పించింది. అయితే ఈ కేసులో 6 నిర్దోషులుగా కోర్టు నిర్ధారించింది. కోర్టు తీర్పుపై దిలీప్ సంతోషం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు కేవలం తన ఇమేజ్ ను, కెరీర్ ను దెబ్బతీసేందుకు జరిగిన కుట్ర భాగమని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 17న అపహరణకు గురి కావడం, కేరళలో కొచ్చిన్ సమీపంలో కదులుతున్న కారులో ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం మలయాళ పరిశ్రమని అప్పుడు కుదిపేసింది. అప్పట్లో ఆ నటి వయసు 20 ఏళ్లు. ఆమె తన ఫిర్యాదుతో త్రిశూర్ నుంచి కొచ్చి వస్తుండగా వెనక నుంచి ఒక కారు తమ కారును ఢీకొందని, దీనిపై వాగ్వాదం జరగడంతో ఇద్దరు వ్యక్తులు తమ కారులో చొరబడి డ్రైవర్ ని బెదిరించి ఆపకుండా నడపాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. 2 గంటల సేపు తనను బందీని చేసి లైంగిక దాడి జరిపినట్లు ఆరోపించారు. ఆ వ్యక్తులు తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఫోటోలు కూడా తీశారని, ఆ తర్వాత కారు దిగి పారిపోయారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపి సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఈ క్రైమ్ వెనుక దిలీప్ ప్రధాన సూత్రధారి అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017 జూలై 10న దిలీప్ ని అరెస్ట్ చేశారు. సుమారు 3 నెలల కస్టడీలో ఉన్న ఆయన తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత ఏడాది విచారణ మొదలైంది. కోవిడ్ సహా పలు కారణాలతో కేసు విచారణతో జాప్యం జరిగింది. 261 మంది సాక్షులను విచారించారు. ఎట్టకేలకు సోమవారం నాడు సెషన్స్ జడ్జి హనీ ఎం వర్గేస్ తీర్పునిచ్చారు. కేసులో 10 మంది నిందితుల్లో 6 దోషులుగా తేల్చారు. దిలీప్ ను మరో 3 నిర్దోషులుగా ప్రకటించారు. దోషులకు పడే శిక్షను వచ్చే శుక్రవారం నాడు కోర్టు ప్రకటించనుందని తెలిపారు.